సార్ నా తప్పేం లేదు సార్, నేనేం తప్పు చేయలేదు సార్. సార్ నన్ను వదిలేండి సార్. ఏ తప్పు చేయలేదురా, నీ తల్లి చెండాల పైన ఐడియా ఇచ్చావురా. నేనా? 10 మార్కులు 10 మార్కులు 10 మార్కులు ఏంటి? 10 మార్కులు వేసిందిరా నాకు అక్కడ. ఓర్ని అబ్బ నువ్వా? అన్నయ్య గారు కాఫీ తీసుకుంటారా? Oh wow, good one. Come on, move. హాయ్ డాక్టర్స్. ఎక్కడ మీ అపరిచితుడు? కొంచెం లేట్ గా వస్తాను కదరా? కరెక్ట్ వచ్చేస్తాడు. ఈ లోపల నేను కూడా మీతో ఆడచ్చా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆడండి, బాస్కెట్ లో వేయండి. అచ్చు బాబోయ్, ఈ పరిస్థితిలో దీన్ని దొరికామంటే అవుటే. ఎస్కేప్. అమ్మయ్యా. శశి ఏంటి ఇక్కడికి వచ్చింది? అమ్మో, ఈ పరిస్థితిలో దీన్ని దొరికినా అవుటే. మళ్ళా ఎస్కేప్. ఏంటండి అలా దొంగలా వెనక్కి నడుస్తూ వస్తున్నారు? అది ఏంటంటే నిన్న జరిగిన విషయానికి మొహం చూపించలేక బ్యాక్ అన్నమాట. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, క్యాంటీన్కి వెళ్ళి కూర్చొని మాట్లాడతారండి. ఇప్పుడు లోపలికి వెళ్ళేదో పిచ్చగా మాట్లాడతాడు, దానికి ఆ అమ్మాయి ఇంప్రెస్ అయ్యి ఇంకో 10 మార్కులు ఇస్తుంది, చచ్చూరుకుంటాడు. రేయ్, నీ నోట్ నుంచి ఎప్పుడైనా ఒక మంచి మాట వచ్చిందిరా? ఐఎమ్ సారీ. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ అభి అని ఫేర్ గా చబ్బీగా ఉంటాడు, పెద్ద కళ్ళు. అభి ఎలా ఉంటాడో మాకు తెలుసు, మీకేం కావాలో చెప్పండి. అతని కలవాలి, పర్సనల్. పర్సనల్స్ అన్ని అక్కడే క్యాంటీన్ క్యాంటీన్. ఓకే, థ్యాంక్స్. నువ్వు అసలు మనిషివేనా? ఫోన్ లేదు, మెయిల్ లేదు, ఏమైపోయో తెలీదు. అసలు ఏం జరిగింది? మాట్లాడుకు. ఎక్స్ప్లెనేషన్స్ ఒకటి. ఇది ఎక్స్ప్లెనేషన్ కానీ చెప్పు. నీ మాట వినాలంటే నాకు అసహ్యంగా ఉంది. ఓకే, చా. ఎవరా అమ్మాయి నీకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి మరీ వెళ్ళిపోతుంది? ఏ అభి, తప్పు ఒకటిది తిట్లు ఇంకోటి అంటే ఇదే. మన రాహుల్ గడ్ లేడా, అమ్మాయి వాడు మరి నిన్నెందుకు తిడుతోంది? వాళ్ళ ఇద్దరిని కలిపింది నేనేనమ్మా. ఇప్పుడు నా లవ్ గురించి వాడు నీకు చెప్పలే, అలాగే వాడి లవ్ గురించి తనకు చెప్పి ఇలా ఇరుకున్నాను. ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు కానీ లవ్లో మాత్రం మీడియేషన్ పొరపాటున కూడా చేయకూడదు. ఇదిగో వాళ్ళిద్దరి మధ్యలో ఏదో పెద్ద గొడవ ఉంటుంది, వాడిని తిట్టలేక నన్ను వచ్చి తిడుతుంది. తనకు లవర్ ఉందని నాతో అస్సలు చెప్పలేదు. రాహుల్ కూడా పెద్ద దొంగే. అందరూ దొంగలే. నేను వెళ్ళి తను కొంచెం కూల్ చేసి వచ్చేస్తాను. వెళ్ళి వెళ్ళి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమో జరిగిపోతుందో ఏం చేయాలి. నువ్వా? అవునరా,
పొద్దున్నుంచి నేను చూస్తున్నాను ఏంట్రా హడావిడి? కాసేపు వెనక నడుస్తావు, కాసేపు పరిగెత్తుకుంటే వెళ్ళి గుద్దేస్తావు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? మ్యాటర్ చాలా సీరియస్ అయిపోయిందిరా. సడన్ గా శశి ఇక్కడ ప్రత్యక్ష అయిపోయిందిరా. శశి అంటే ఆ బెంగళూరు అమ్మాయినా? అవునరా బాబు, ఇప్పుడే కోకిల ముందు ఫుల్ గా తిట్టేసి వెళ్ళిపోయింది. అవును, ఇంతకీ నేను క్యాంటీన్ లో ఉన్నట్టు తనకు అంత కరెక్ట్ గా ఎలా తెలుసు? నేనే చెప్పాను రా. ప్రాబ్లమ్స్ నీ వల్లే వస్తున్నాయిరా. అసలు గుర్తుందా నీకు? అరే మ్యాటర్ సీరియస్ అయిపోయింది, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కదా. జంపు. ఆగండి. రాహుల్, మీరు ఇలా చేయటం ఏం బాలేదు. తెలుసు, కానీ అలా చెయ్యక తప్పలేదు. ఏంటండి తప్పలేదు? ఆడపిల్లలు ఎంత సెన్సిటివ్ గా ఉంటారో మీకు తెలుసా? లవ్ లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూనే ఉంటాయి. అంత మాత్రాన అవాయిడ్ చేసేటవేనా? ఇదేం పద్ధతి కాదు రాహుల్. 2 తప్పులు, 2 మిస్టేక్స్ చేశారు మీరు. మీకు లవర్ ఉందన్న విషయం నాతో చెప్పకపోవటం ఒక తప్పు. తనతో మీరు హార్ష్ గా బిహేవ్ చేయటం ఇంకో తప్పు. చూడండి అమ్మాయి ఎంత బాధపడుతోందో. అభి చూడండి కన్విన్స్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నాడు. నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా వెళ్ళి సారీ చెప్పండి. అలాగే చెప్తాను. సారీయే కదా, చెప్తాను. ఎప్పుడో కాదు, ఇప్పుడే చెప్పండి. నా ఎదురుగా వెళ్ళండి. రే అభి. ఏ శశి చెప్పలే, ఇతనే నా రూమ్మేట్ రాహుల్. హలో. He's శశి. ప్యాచప్ ప్యాచప్. హ్యాపీ హ్యాపీ. మసాలా మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వత్తాపా, మసాలం అంటే తేలా మీఠా ముత్తే ఎత్తాపా, సీపోర రావత్తన్న రయ్య రయ్య వత్తావా, పోపోర బొమ్మన్నగా వచ్చిందారే పోతావా, గుమ్మడి గుమ్మడి నిన్నొదలా